హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ఎస్ఐ 2024లో అడిగిన ఆల్ 15 షిఫ్ట్ క్వశ్చన్స్ డైరెక్షన్స్ చాప్టర్ చేయబోతున్నాం అనమాట. సో డైరెక్షన్స్ చాప్టర్ అంటే ఏమీ లేదు, మీరు సింపుల్గా మీకు డైరెక్షన్స్ 4 డైరెక్షన్స్ తెలిస్తే చాలు. సో ఇదేమో నార్త్, ఇదేమో సౌత్, మనం కుడి చేత్తో తింటాం కదా, సో ఇది ఈట్ కాబట్టి ఈస్ట్, సో ఇది వెస్ట్ అనమాట. సో ఇది ఈ ఏరియా ఏమవుతుంది మనకి నార్త్ ఈస్ట్, మరి ఈ ఏరియా ఏమవుతుంది మనకి సౌత్ ఈస్ట్, మరి ఈ ఏరియా ఏమవుతుంది సౌత్ వెస్ట్, మరి ఈ ఏరియా ఏమవుతుంది మనకి నార్త్ వెస్ట్. సో ఇంకా ఇవే అనమాట. సో ఇవి మీకు గుర్తున్నాయి అంటే మీకు ఈ చాప్టర్ మొత్తం ఈజీగా చేయొచ్చు. సో జస్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ ఆరిజిన్ తీసుకుంటాము. సో స్ట్రైట్ వెళ్ళాడు, లెఫ్ట్ వెళ్ళాడు, ఇలా ఇలా మీకు డైరెక్షన్స్ అన్నీ చెప్తే ఇలా మ్యాప్ లాగా వస్తుంది. ఆఖరికి ఏమడుగుతాడంటే దీనికి దీనికి డిస్టెన్స్ ఎంత, ఏ డైరెక్షన్లో మారిపోయాడు, సో ఆ టైప్లో అడుగుతారనమాట. కొంచెం ఈజీగానే ఉంటుంది, మీకు డైరెక్ట్గా క్వశ్చన్ చదువుతూ ఆన్సర్ చేయొచ్చు అనమాట ఈ చాప్టర్. క్వశ్చన్ నెంబర్ 1. స్టూ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ. పాయింట్ ఏ నుంచి స్టార్ట్ చేస్తే 31 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్. సో ఇప్పుడు ఇది పాయింట్ ఏ అనుకున్నాం. సో 31 కిలోమీటర్ అనేది టువర్డ్స్ సౌత్. సో సౌత్ డిస్టెన్స్ ఇటు సైడ్ ఉంటుంది కదా మనకి మ్యాప్ ఇది. సో ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ కదా. సో సౌత్ సైడ్ ట్రావెల్ అవుతున్నాడు పాయింట్ ఏ దగ్గర నుంచి. సో ఇది పాయింట్ ఆఫ్ ఏ అనుకుంటే మనకి ఇది ఒక 31 కిలోమీటర్ ట్రావెల్ చేశాడు. నెక్స్ట్ ఏం చేశాడు, హీ దెన్ మేక్స్ ఎ రైట్ టర్న్, డ్రైవ్స్ 36 కిలోమీటర్. సో ఇప్పుడు రైట్ టర్న్ అంటే ఇటు. సో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు, 36 కిలోమీటర్. టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 11 కిలోమీటర్. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు, ఇంకొక రైట్ టర్న్ 11 కిలోమీటర్సే. సో తక్కువ కదా, ఇది 31 అంటే ఇది కొద్దిగా చిన్నది పెట్టుకుందాం. సో ఇదేమో 11 కిలోమీటర్ అనమాట. హీ దెన్ టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 12 కిలోమీటర్. మళ్ళీ రైట్ టర్న్, అన్ని రైట్ టర్న్స్ చూసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ రైట్ టర్న్. సో ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు మనకి 12 కిలోమీటర్. నెక్స్ట్ ఏం చేశాడు, హీ అగైన్ టేక్స్ ఎ రైట్ టర్న్, డ్రైవ్స్ 16 కిలోమీటర్. సో మళ్ళీ రైట్ టర్న్. సో మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని 16 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. ఇది 11 కదా, సో మరి 16 అంటే దీనికంటే ఎక్కువ రావాలి. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి 16 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. సో ఇవి కావాలంటే పక్కన కిలోమీటర్ రాసుకోండి, లేదంటే మీరు డైరెక్ట్గా అలాగే నార్మల్గా వదిలేసినా ఇబ్బంది లేదనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేశాడు, టర్న్స్ లెఫ్ట్ అండ్ డ్రైవ్స్ 9 కిలోమీటర్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్. సో లెఫ్ట్ అంటే మనకి ఎటు వస్తుంది, ఇటు వస్తుంది. సో ఇటు ఎన్ని కిలోమీటర్లు, 9 కిలోమీటర్ జర్నీ చేశాడు. నెక్స్ట్ ఏం చేశాడు, హీ టేక్స్ అ ఫైనల్ టర్న్, డ్రైవ్స్ 36 కిలోమీటర్ అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ పి. సో నెక్స్ట్ 36 కిలోమీటర్ ఎప్పుడు లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత ఫైనల్గా లెఫ్ట్ టర్న్ తీసుకొని 36 కిలోమీటర్ జర్నీ చేసి పాయింట్ పి దగ్గర ఆగిపోయాడని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ అంటే మనకి ఇదేమవుతుంది, ఇటు వస్తుంది మనకి. సో ఇటు వస్తే మనకి ఇదంతా 36 కిలోమీటర్. సో ఇక్కడ మనకి ఇదేమో ఈ లైన్ ఇక్కడ వరకు. సో ఇక్కడ వరకు మనకి ఎంత అవుతుంది, 31. సో ఈ పాయింట్ ఎంత అవుతుంది మనకి, సో ఈ డిస్టెన్స్ ఏమో మనకి 16 టోటల్. సో టోటల్ 16 అంటే ఇది 11, మరి ఇది ఎంత అవుతుంది, 5 అవుతుంది కదా, ఎందుకంటే ఇది టోటల్ 16, ఇందులో ఇది 11, ఇది ఎంత అవుతుంది 5 కదా. సో టోటల్ 16 సరిపోయింది కదా. సో ఇక్కడ ఇది 5 అంటే ఇది 31. సో టోటల్ ఇది ఎంత అవుతుంది మనకు 36 సరిపోయింది కదా. అంటే దీనికి స్ట్రైట్గా ఉంటుంది అనమాట. ఇది పాయింట్ పి. సో ఇప్పుడు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి, పాయింట్ ఏ రీచ్ అవ్వాలంటే మనకి ఈస్ట్ డైరెక్షన్లో మనకి రీచ్ అవ్వాలి. సో ఈస్ట్. ఇప్పుడు ఎంత డిస్టెన్స్ ఉంది పాయింట్ పికి ఏకి, సో అది వాడు అడుగుతుంది అనమాట. అది ఏ డైరెక్షను, ఎంత డిస్టెన్స్ ఉంది వీళ్ళిద్దరికి మధ్య. సో మనకి ఈ టోటల్ ఎంత, ఈ టోటల్ స్ట్రైట్ లైన్ అనేది 36 కిలోమీటరా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 36 కిలోమీటర్, కానీ మనకి ఇక్కడ వరకే ట్రావెల్ చేశాడు. సో ఇక్కడ వరకు ఎంత అవుతుంది మనకి, ఇదేమో 9 కిలోమీటరు. సో ఇదేమో ఇక్కడ 12 కిలోమీటర్. సో ఇది 12. సో ఇది తీసుకుంటే ఎంత అవుతుంది మనకి 9 కిలోమీటరు. మరి ఇక్కడ రిమైనింగ్ ఎంత అవుతుంది, సో టోటల్ 36. 36లో ఎంత తీయాలి మనం, ఇక్కడ 12 తీయాలి, అలాగే ఈ 9 తీసేయాలి. అప్పుడు ఎంత మిగులుతుంది, ఇది ఎంత 21. 36లో 21 తీస్తే ఎంత మనకి 15. సో 15 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే 15 కిలోమీటర్లు. సో 15 కిలోమీటర్లు ఈస్ట్, అది మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎక్కడ ఉంది మనకి 15 కిలోమీటర్ ఈస్ట్. సో ఇది 16 కాదు, 15 కిలోమీటర్ ఈస్ట్ అనమాట. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి కావాలంటే,
ఇది మనకి 21 + 15 వస్తుంది. సో అక్కడ ఆప్షన్లో క్వశ్చన్ ప్రింటింగ్ మిస్టేక్ వచ్చిందనమాట. అది 15 కిలోమీటర్ పెట్టుకోండి మీరు. క్వశ్చన్ నెంబర్ 2. తుషార్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 11 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్. సో ఇప్పుడు ఇది పాయింట్, మనకి పాయింట్ ఏం చెప్పారు, పాయింట్ ఏ కదా. సో పాయింట్ ఏ ఒక 11 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్ అని చెప్పాడు. నెక్స్ట్ ఏం చెప్పారు, హీ దెన్ టేక్స్ ఎ రైట్ టర్న్ డ్రైవ్స్ 8 కిలోమీటర్. సో మనం అక్కడి నుంచి ఏం చేస్తున్నాం, రైట్ టర్న్. సో రైట్ టర్న్ అంటే మనకేమవుతుంది, ఇటు. సో రైట్ టర్న్ తీసుకొని ఒక 8 కిలోమీటర్ ట్రావెల్ చేశాడు. సో నెక్స్ట్ ఏమవుతుంది, టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 14 కిలోమీటర్. సో మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని 14 కిలోమీటర్. 14 కిలోమీటర్లు అంటే ఎందుకంటే పెద్దది, సో ఇది 14 కిలోమీటర్లు. సో నెక్స్ట్ ఏం చేశారు, హీ దెన్ టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 12 కిలోమీటర్. సో రైట్ టర్న్ తీసుకున్నాడు, రైట్ టర్న్ తీసుకొని 12 కిలోమీటర్. 12 అంటే ఇది 8 అంటే 12 అంటే ఇది దాటిపోవాలి కదా. సో ఇదేమో 12 కిలోమీటర్ అనమాట. హీ దెన్ టేక్స్ ఎ ఫైనల్ టర్న్ డ్రైవ్స్, ఫైనల్ ఏంటిది, రైట్ టర్న్. సో ఫైనల్గా రైట్ టర్న్ తీసుకొని డ్రైవ్స్ 3 కిలోమీటర్ అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ పి. సో ఇక్కడ ఏం చేశాడు, రైట్ టర్న్ తీసుకున్నాడు, ఒక 3 కిలోమీటర్ జర్నీ చేశాడు, ఇది పాయింట్ పి దగ్గర ఆగిపోయాడు అనమాట. సో ఇప్పుడు మనకి టోటల్ డిస్టెన్స్ ఇదేమో 14, ఇదేమో 11, ఇది 3. సో ఇది ఎంత వస్తుంది మనకి, ఇక్కడ దాకా ఆగిపోతుంది కరెక్ట్గా 3 కిలోమీటర్లు కదా మనకి. సో ఈ 3 కిలోమీటర్లు సరిపోతుంది. టోటల్ ఎంత అవుతుంది, 14 కదా. ఈ పాయింట్తో పాటు ఈ పాయింట్ ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. సో ఇదేమో పాయింట్ పి మనకి, ఈ పాయింట్ పి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్లో జర్నీ చేస్తాడు, మనకి వెస్ట్ డైరెక్షన్లో. సో ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ కదా. సో వెస్ట్ డైరెక్షన్లో జర్నీ చేస్తాడు అనమాట. ఇక్కడ మనకి ఇది టోటల్ ఎంత, 8. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అవుతుంది మనకి, 4 కిలోమీటర్లు అవుతుంది. సో 4 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్. సో 4 కిలోమీటర్ వెస్ట్ అనమాట. సో ఇది మన ఆన్సర్ అవ్వాలి. ఆప్షన్స్ చెక్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ 4 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్, ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 3. డిఈఎఫ్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 16 కిలోమీటర్ టువర్డ్స్ నార్త్. సో ఇప్పుడు పాయింట్ ఏ నుంచి 16 కిలోమీటర్ టువర్డ్స్ నార్త్. నెక్స్ట్ ఏం చేశాడు, హీ దెన్ టేక్స్ ఎ రైట్ టర్న్ డ్రైవ్స్ 7 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాడు, 7 కిలోమీటర్ జర్నీ చేశాడు అనమాట. హీ డన్ టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 11 కిలోమీటర్. మళ్ళీ ఒక రైట్ టర్న్ తీసుకున్నాడు. సో ఒక రైట్ టర్న్ తీసుకొని ఎన్ని కిలోమీటర్లు, 11 కిలోమీటర్లు. నెక్స్ట్ ఏం చేశాడు, హీ దెన్ టేక్స్ ఎ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 21 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. సో లెఫ్ట్ టర్న్ తీసుకొని 21 కిలోమీటర్. నెక్స్ట్ ఏం చేశాడు మనకి, హీ దెన్ టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 10 కిలోమీటర్. తర్వాత రైట్ టర్న్ తీసుకొని ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాడు అనమాట. ఇక్కడ నుంచి రైట్ టర్న్ ఒక 10 కిలోమీటర్లు. నెక్స్ట్ ఏం చేశాడు, హీ దెన్ టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 32 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాడు. రైట్ టర్న్ తీసుకొని ఎన్ని కిలోమీటర్లు, 32 కిలోమీటర్లు. సో ఇక్కడ నుంచి ఇది దాటిపోతాడు అనమాట. సో 32 కిలోమీటర్. ఇది 21, ఇది 7, ఎంత అవుతుంది, 28 అవుతుంది. సో ఈ ఎక్స్ట్రా ప్లేస్ ఎంత అవుతుంది మనకి, 4 కిలోమీటర్ అవుతుంది ఈ ఎక్స్ట్రా స్పేస్. సో ఈ ఎక్స్ట్రా స్పేస్ కావాలంటే మీరు తర్వాత నోట్ చేసుకుందాం. ఇది టోటల్ 28 ప్లస్ ఇది 4 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏం చెప్పాడు, సో హీ టేక్స్ ఎ ఫైనల్ టర్న్. ఫైనల్ మళ్ళీ రైట్ టర్న్ తీసుకుంటాడంట, ఒక 5 కిలోమీటర్ వెళ్తాడంట. అక్కడ పాయింట్ పి దగ్గర స్టాప్ అయిపోతాడు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తాడు, రైట్ టర్న్. రైట్ టర్న్ తీసుకుంటే ఎన్ని కిలోమీటర్లు, 5 కిలోమీటరు. సో ఇది పాయింట్ పి. పాయింట్ పి దగ్గర స్టాప్ చేస్తాడు. సో ఇప్పుడు ఇది టోటల్ ఎంత మనకి, ఇక్కడ 11, ఇక్కడ ఇది ఎంత 10. సో టోటల్ ఎంత, 21. మరి ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ మొత్తం ఎంత అవ్వాలి మనకి, 21 అవ్వాలి. ఎందుకంటే ఇది 11, ఇది 10 అంటే మనకి ఇట్లా వస్తుంది కదా. ఇది 16, మరి ఇది ఎంత అవుతుంది, 5 కిలోమీటర్లు. అంటే ఈ రెండు ఈక్వల్గానే ఉంటాయి కదా. ఇది 21, ఇది 21 అంటే ఈ పాయింట్ పి ఏ కూడా ఈక్వల్గానే ఉంటాయి. మనకు పాయింట్ పి నుంచి ఏ దాకా వెళ్ళాలంటే ఎటు ట్రావెల్ చేయాలి, సో ఇది ఈస్ట్ సైడ్ ట్రావెల్ చేయాలి. ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేయాలి, ఇది టోటల్ ఎంత మనకి, 32 కిలోమీటర్లు. ఇదేమో 21, ఇదేమో 21 + 7 ఎంత, 28. మరి ఇక్కడ మిగిలిపోయింది ఎంత అవుతుంది, 32లో 28 తీస్తే 4 కిలోమీటర్లు. సో ఈస్ట్ 4 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలన్నమాట. మన ఆన్సర్ ఆప్షన్ చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏముంది, 4 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్,
ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 4. మనీ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 13 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్. సో ఇక్కడ మనకి పాయింట్ ఏతో స్టార్ట్ చేస్తారు, 13 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్. హీ దెన్ టేక్స్ లెఫ్ట్ టర్న్, డ్రైవ్స్ 11 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాడు, మనకి లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాడు. లెఫ్ట్ టర్న్ తీసుకొని 11 కిలోమీటర్ అనేది మనకి జర్నీ చేస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, మనకి టర్న్స్ లెఫ్ట్ అండ్ డ్రైవ్స్ 15 కిలోమీటర్. నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకొని 15 కిలోమీటర్లు జర్నీ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు అంటే ఈ 13 కంటే కొంచెం ఎక్కువ. సో ఇది 15 కిలోమీటర్లు అనమాట. నెక్స్ట్ ఏం చేశాడు, హీ దెన్ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 12 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. 12 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ కొంచెం ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఇది 11 కదా, 11 కంటే కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. హీ టేక్స్ ఫైనల్ లెఫ్ట్ టర్న్, డ్రైవ్స్ 2 కిలోమీటర్ అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ పి. సో ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ తీసుకున్నాడు అన్నాడు. సో లెఫ్ట్ టర్న్ 2 కిలోమీటర్స్ తీసుకున్నాడు. ఇక్కడ వస్తే పాయింట్ ఏమంటున్నాడు, పాయింట్ పి అంట. సో ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, అలాగే ఏ సైడ్ మనకి ట్రావెల్ చేస్తారు, ఈస్ట్ సైడ్ ట్రావెల్ చేస్తారు. ఇది టోటల్ ఏమో మనకి 11, ఇది టోటల్ ఏమో 12. మరి ఇది ఎంత అవుతుంది మనకి, 1 కిలోమీటర్ అవుతుంది. సో 1 కిలోమీటర్ ఈస్ట్ అనమాట. ఈ స్ట్రైట్ లైన్ ఎంత, 15, ఇదెంత మనకి 13, మరి ఇది ఎంత అవుతుంది 2. సో ఇది సరిపోయింది, పి అనేది స్ట్రైట్గానే ఉంటుంది ఏకి. సో మనం ఆన్సర్ చెక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ ఎక్కడ ఉంది, 1 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్. సో 1 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్ అనేది ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 5. ప్రణయ్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 8 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్. సో ఇప్పుడు మనకి ప్రణయ్ పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ చేస్తున్నాడు. ఈస్ట్ అంటే ఇటు కదా. సో ఈస్ట్లో 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, హీ దెన్ టేక్స్ రైట్ టర్న్, డ్రైవ్స్ 6 కిలోమీటర్. ఇక్కడ నుంచి రైట్ టర్న్ 6 కిలోమీటర్. నెక్స్ట్ ఏం చేశాడు, మళ్ళీ రైట్ టర్న్ 10 కిలోమీటర్. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ టర్న్. సో రైట్ టర్న్లో ఎన్ని కిలోమీటర్లు, 10 కిలోమీటర్, 8 కంటే ఎక్కువ ఉండాలి కదా. నెక్స్ట్ ఏం చేశాడు, హీ దెన్ టేక్స్ రైట్ టర్న్, డ్రైవ్స్ 13 కిలోమీటర్. సో ఇప్పుడు మళ్ళీ రైట్ టర్న్ ఎన్ని మీటర్లు, 13 కిలోమీటర్. సో ఎందుకంటే పెద్దది ఉంటుంది మనకి. హీ టేక్స్ ఫైనల్ రైట్ టర్న్, ఫైనల్గా ఒక రైట్ టర్న్ తీసుకుంటాడంటే డ్రైవ్స్ 2 కిలోమీటర్ అండ్ అరైవ్స్ అట్ పాయింట్ పి. సో మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని ఒక 2 కిలోమీటర్ జర్నీ చేస్తాడు. ఇది ఒక 2 కిలోమీటర్, ఇదేంటి పాయింట్ పి. ఇది టోటల్ 10, ఇది 8, మరి ఇది ఎంత అవుతుంది, 2 అవుతుంది. అంటే ఈ 2 స్ట్రైట్ లైన్లో ఉంటున్నట్టు. సో ఇది ఏ డైరెక్షన్ అవుతుంది మనకి, సౌత్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నట్టు పాయింట్ పి నుంచి ఏకి. ఎన్ని కిలోమీటర్లు అవుతుంది, ఇదేమో 6, ఇది టోటల్ ఎంత 13. సో 13లో 6 తీస్తే ఇది ఎంత అవుతుంది మనకి, 7 కిలోమీటర్లు అవుతుంది. సో 7 కిలోమీటర్ సౌత్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాడనమాట పాయింట్ ఏకి రీచ్ అవ్వాలంటే. ఇక్కడ ఆప్షన్లో మనకేముంది, 7 కిలోమీటర్ టు ద సౌత్. సో ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 6. రాబర్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 6 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్. సో ఇప్పుడు రాబర్ట్ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ చేస్తే ఒక 6 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్ అనమాట ట్రావెల్ చేస్తున్నాడు. నెక్స్ట్ హీ టేక్స్ ఎ లెఫ్ట్ టర్న్, డ్రైవ్స్ 8 కిలోమీటర్. సో ఇక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాడు. సో లెఫ్ట్ టర్న్ తీసుకొని ఒక 8 కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, హీ దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ డ్రైవ్స్ 2 కిలోమీటర్. అక్కడి నుంచి మళ్ళీ ఒక లెఫ్ట్, ఒక 2 కిలోమీటర్. సో లెఫ్ట్తో 2 కిలోమీటర్ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, హీ దెన్ టేక్స్ అ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 5 కిలోమీటర్. సో మళ్ళీ ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక 5 కిలోమీటర్ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఫైనల్గా ఒక రైట్ టర్న్ తీసుకొని డ్రైవ్స్ 4 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ తీసుకుంటున్నారు, డ్రైవ్స్ ఎంత 4 కిలోమీటర్. సో ఇది 4 కిలోమీటర్. ఇప్పుడు ఇది 2, ఇది 4. మరి ఈ లైన్ మొత్తం ఎంత మనకి, ఆల్రెడీ ఫస్ట్ చేసింది 6 కిలోమీటర్ కదా. ఈ 6 కిలోమీటర్ ఇక్కడ రాస్తాను, మీకు క్లారిటీగా ఉంటుంది. సో అప్పుడు ఇది 6 సరిపోయింది కదా. అంటే ఈ పాయింట్ పి ఏమవుతుంది మనకి, 2 ఈక్వలే అవుతాయి. సో స్ట్రైట్గా ఇలా ట్రావెల్ చేస్తారు. ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తారు, ఇటు నుంచి ఇటు అంటే మనకి వెస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నట్టు. మరి ఈ డైరెక్షన్లో ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డిస్టెన్స్ ఎంత ఉంటుంది, పి నుంచి ఏ వరకు. సో టోటల్ ఏమో 8. ఎంత ట్రావెల్ చేశారు, 5. మరి ఇది ఎంత అవుతుంది, మిగిలింది 3 కిలోమీటర్ అవుతుంది.
సో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశారు? 3 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్ అనమాట. ఇది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఇక్కడ 3 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్ ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ డీలో ఉంది. ఆప్షన్ డి మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 7. రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 6 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్. సో ఇప్పుడు ఒక పాయింట్ ఏ నుంచి స్టార్ట్ చేస్తే తను ఈస్ట్ అంటే ఇటు రైట్ సైడ్ కదా, 6 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? హీ దెన్ టేక్స్ అ రైట్ టర్న్, డ్రైవ్స్ 2 కిలోమీటర్. ఇక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకొని ఒక 2 కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఏం చేశాడు? మళ్ళీ ఒక రైట్ టర్న్ 3 కిలోమీటర్స్. సో ఇక్కడి నుంచి ఒక రైట్ టర్న్, ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్. నెక్స్ట్ ఒక లెఫ్ట్ టర్న్ 4 కిలోమీటర్. సో ఇక్కడి నుంచి ఒక లెఫ్ట్ టర్న్. సో లెఫ్ట్ టర్న్ ఎన్ని కిలోమీటర్లు? ఒక 4 కిలోమీటర్. లాస్ట్గా ఫైనల్గా రైట్ టర్న్ అనమాట. రైట్ టర్న్ 3 కిలోమీటర్లు. అప్పుడు ఏమొస్తుంది? పాయింట్ పి. సో ఇక్కడి నుంచి ఒక రైట్ టర్న్ ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు. మనకి ఏ పాయింట్ వచ్చింది? పాయింట్ పి వచ్చింది. ఇప్పుడు పాయింట్ పి నుంచి ఏ డైరెక్షన్లో జర్నీ చేస్తాడు? ఏ పాయింట్కి? సో మనకి నార్త్ డైరెక్షన్లో జర్నీ చేస్తాడు. టోటల్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మనకి? సో ఇది 2 కిలోమీటర్. సో ఇది 4 కిలోమీటర్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 4 కిలోమీటర్. ఇక్కడి నుంచి ఇక్కడికి 2. సో ఇది టోటల్ ఎంత అవుతుంది? 4 + 2 6 కిలోమీటర్ అవుతుంది. ఏ డైరెక్షన్? నార్త్. సో 6 కిలోమీటర్ నార్త్. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఎక్కడ ఉంది మనకి? 6 కిలోమీటర్ టువర్డ్స్ నార్త్. ఆప్షన్ బిలో ఉంది అనమాట. ఆప్షన్ బి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. నమన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 8 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్. సో ఇక్కడ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ చేశాడు, 8 కిలోమీటర్ ఈస్ట్ అనమాట. నెక్స్ట్ ఏం చేశాడు? ఒక రైట్ టర్న్ 5 కిలోమీటర్. ఎక్కడి నుంచి ఒక రైట్ టర్న్ 5 కిలోమీటర్. నెక్స్ట్ ఏం చేశాడు? ఒక రైట్ టర్న్ 10 కిలోమీటర్. ఇక్కడి నుంచి ఒక రైట్ టర్న్. సో ఎన్ని కిలోమీటర్లు? 10 కిలోమీటర్లు. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఏం చేశాడు? మళ్ళీ ఒక రైట్ టర్న్ 12 కిలోమీటర్. సో ఇక్కడి నుంచి ఒక రైట్ టర్న్ 12 కిలోమీటర్. 12 అంటే దీనికి దాటిపోతుంది కదా. నెక్స్ట్ ఏం చేశాడు? ఎక్కడి నుంచి ఫైనల్ రైట్ టర్న్. సో లాస్ట్ ఇంతటితో అయిపోతుంది. ఒక 2 కిలోమీటర్ అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ రైట్ టర్న్. ఇక్కడ పాయింట్ పీకి వచ్చేసింది. సో ఇది ఎంత? 2 కిలోమీటర్. సో ఇప్పుడు మనకి ఇది 8, ఇదేమో 2. టోటల్ ఎంత అవుతుంది? 10. సరిపోయింది కదా. సో అంటే ఇది స్ట్రైట్ లైన్ ఇలాగే వస్తుంది మనకి. సో ఇప్పుడు పి నుంచి ఏకి ఏ డైరెక్షన్లో? సో ఈ డైరెక్షన్లో ఎలా వస్తున్నాడంటే మనకి ఏ డైరెక్షన్లో వస్తున్నట్టు? సౌత్. ఈ టోటల్ ఏమో 12, ఈ టోటల్ ఏమో 5. ఇక్కడ ఇది ఎంత అవుతుంది మరి? ఇది 7 కిలోమీటర్లు అవుతుంది. 7 + 5 ఎంత? 12 కదా. సో ఇదేమో మనకి 5, ఇది 5. ఈ 5 ఎంత అవుతుంది మనకి? 7 కిలోమీటర్లు అవుతుంది. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఎక్కడ ఉంది? 7 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్. ఆప్షన్ సి మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 9. విదిత్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 7 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్. సో ఇప్పుడు ఒక పాయింట్ ఏ నుంచి 7 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్. నెక్స్ట్ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు ఒక 5 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్. సో లెఫ్ట్ టర్న్ 5 కిలోమీటర్స్. నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ ఒక లెఫ్ట్ టర్న్ 9 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ 9 కిలోమీటర్ అంటే దాన్ని దాటి పైకి పోవాలి. నెక్స్ట్ ఒక లెఫ్ట్ టర్న్ 8 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ 8 కిలోమీటర్ అంటే దీన్ని దాటి ఇంకా దాటిపోవాలి. సో ఇది ఒక 8 కిలోమీటర్. నెక్స్ట్ ఏం చేస్తాడు? ఫైనల్ లెఫ్ట్ టర్న్ 2 కిలోమీటర్. సో ఇక్కడ ఫైనల్గా ఇంకొక లెఫ్ట్ టర్న్ అనమాట. సో ఇంకొక లెఫ్ట్ టర్న్ వచ్చాడు, ఇది 2 కిలోమీటర్. ఇది టోటల్ 9, ఇదేమో 7, మరి ఇది 2. సరిపోయింది కదా. ఈ పాయింట్ పి ఏ ఏమవుతుంది? స్ట్రైట్ లైన్లో వస్తుంది. ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్టు మనకి? ఈస్ట్. మీకు ఈ డైరెక్షన్లో గుర్తు లేకపోతే నార్త్ సౌత్ వరకు గుర్తుపెట్టుకోండి. ఇది నార్త్, ఇది సౌత్. కుడి చేత్తో తింటాం కాబట్టి ఈస్ట్, ఇది వెస్ట్ అవుతుంది మనకి. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ ఎంత అవుతుంది మనకి? ఇదేమో 5 కిలోమీటర్లు, ఇదేమో 8 కిలోమీటర్. సో ఇక్కడ రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకి? 3 కిలోమీటర్ అవుతుంది. సో 3 కిలోమీటర్ ఈస్ట్ అనమాట మన ఆన్సర్. ఇక్కడ ఎక్కడుంది మనకి 3 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్. సో ఆప్షన్ ఏ మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 10. మయాంక్ స్టార్ట్స్ ఫ్రమ్
పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 9 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్. సో ఇక్కడ మనకి ఒక పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంటే 9 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్ అనమాట. నెక్స్ట్ ఏం చేశారు, మనకి టేక్స్ ఎ లెఫ్ట్ టర్న్ అంతా 11 కిలోమీటర్ అనమాట. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్, సో లెఫ్ట్ టర్న్ 11 కిలోమీటర్స్. నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ టర్న్ 15 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ ఎన్ని కిలోమీటర్లు అంటే మనకి 15 కిలోమీటర్. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక లెఫ్ట్ టర్న్ 12 కిలోమీటర్ అనమాట. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ 12 కిలోమీటర్ అంటే దీని మీద కొంచెం పెద్దది రాసుకుంటే ఇది ఒక 12 కిలోమీటర్. ఇక్కడ మనకి నెక్స్ట్ ఏముంది, ఫైనల్ లెఫ్ట్ టర్న్ 6 కిలోమీటర్ అనమాట. లాస్ట్ డెస్టినేషన్ పాయింట్ పీకి రీచ్ అయిపోతాం. సో ఫైనల్గా ఒక లెఫ్ట్ టర్న్ ఎన్ని కిలోమీటర్లు మనకి 6 కిలోమీటర్. సో ఇక్కడ పాయింట్ పీకి రీచ్ అయిపోయాం. ఇదేమో 9, ఇదేమో 6, టోటల్ ఎంత అవుతుంది 15 అవుతుంది. ఇది కూడా 15 అంటే ఇది స్ట్రైట్లోనే ఉంటుంది. ఇది ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది మనకి, ఈ డైరెక్షన్ అంటే సో ఈస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. అలాగే ఈస్ట్ డైరెక్షన్ ఈ కిలోమీటర్ అంతా ఇది 12, ఇదేమో 11. సో ఇక్కడ ఎంత అవుతుంది మనకి 1 కిలోమీటర్ ఇది. సో 1 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్ అనమాట. సో ఇక్కడ ఎక్కడ ఉంది మనకి 1 కిలోమీటర్ ఈస్ట్ అంటే ఆప్షన్ ఏలో ఉంది మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 11. DEF స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 7 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్. సో ఇక్కడ ఒక పాయింట్ ఏ తీసుకుందాం, 7 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్. నెక్స్ట్ ఏం చేశారు, రైట్ టర్న్ 19 కిలోమీటర్ అనమాట. ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్. సో రైట్ టర్న్ ఎన్ని కిలోమీటర్లు మనకి 19 కిలోమీటర్స్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక రైట్ టర్న్ 23 కిలోమీటర్ అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 23 కిలోమీటర్ అంటే పెద్దగా పైకి పోతుంది. సో ఇది ఒక 23 కిలోమీటర్. సో ఇది చిన్నది చేసేద్దాం. సో ఇక్కడ పాయింట్ ఏ అనేది చిన్నది చేసేద్దాం. ఇది 7 కిలోమీటర్ కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 27 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ అంటే ఈ పాయింట్ నుంచి రైట్ టర్న్ 27 అంటే దీన్ని దాటిపోవాలి, ఒక 27 కిలోమీటర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం చేశారు, ఒక ఫైనల్ రైట్ టర్న్ డ్రైవ్స్ 18 కిలోమీటర్ అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ పి. సో ఫైనల్గా ఒక రైట్ టర్న్ 18 కిలోమీటర్ అనమాట. ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ మనకి ఎన్ని కిలోమీటర్లు 18 కిలోమీటరు. ఇదొక పాయింట్ పి దగ్గరకు వచ్చి ఆగిపోయారు. సో ఇది 23, ఇదేమో 18, ఇదేమో 7. 18 + 7 ఎంత 23. ఇది సరిపోయింది అంటే ఇది స్ట్రైట్గా ఇలాగే ట్రావెల్ అవుతుంది. సో ఇది ఏ డైరెక్షన్లో మనకి వెస్ట్. ఇదేమో 27, మరి ఇదేమో 19, మరి ఇది ఎంత అవుతుంది మనకి 8 కిలోమీటర్లు అవుతుంది. సో టోటల్ ఏమో 27 కదా, 27లో ఈ 19 తీస్తే ఇది ఎంత అవుతుంది మనకి 8 కిలోమీటర్. ఇదేంటిది మరి, సో ఇది అనమాట ఈ లైన్. సో 8 కిలోమీటర్ వెస్ట్, ఇది మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది మనకి 8 కిలోమీటర్ వెస్ట్. సో ఆప్షన్ డిలో మన ఆన్సర్ ఉందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 12. అమన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 6 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్. సో పాయింట్ ఏలో స్టార్ట్ చేశాడు, 6 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్ అనమాట. నెక్స్ట్ ఏం చేశాడు, హీ దెన్ టేక్స్ లెఫ్ట్ టర్న్ డ్రైవ్స్ 3 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ ఎన్ని కిలోమీటర్లు, ఒక 3 కిలోమీటర్లు తీసుకున్నాడు. నెక్స్ట్ అక్కడి నుంచి ఏం చేశాడు, ఒక రైట్ టర్న్ 5 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ ఎన్ని కిలోమీటర్లు అంటే 5 కిలోమీటర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం చేశాడు, ఒక రైట్ టర్న్ 3 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ ఎన్ని కిలోమీటర్లు మనకి 3 కిలోమీటర్. నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ ఫైనల్ రైట్ టర్న్ 4 కిలోమీటర్ పాయింట్ బికి వచ్చేసారు అనమాట. సో ఇక్కడ నుంచి ఫైనల్ మనకి ఒక రైట్ టర్న్ ఒక 4 కిలోమీటర్. సో ఇది 3, సో ఇది కూడా 3 కదా. మనకి ఇక్కడ ఫైనల్గా ఇక్కడ ఒక 4 కిలోమీటర్కి వచ్చేసారు. ఇది పాయింట్ బి. సో ఇది టోటల్ మనకేమో 6, ఇక్కడ నుంచి ఇది వచ్చింది కదా, ఇది టోటల్ 5. సో ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకి, ఈ డిస్టెన్స్ 1 కిలోమీటర్ అవుతుంది. మరి పాయింట్ ఇది బి కదా, సో పాయింట్ బి అనుకుందాం. సో పాయింట్ బి నుంచి ఏ దాకా మనకి ఎంత అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఇది ఎంత అవుతుంది మనకు టోటల్ 6 + 1 ఎన్ని కిలోమీటర్లు అవుతుంది 7 కిలోమీటరు. సో ఏ సైడ్ ఈస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నట్టు. సో ఇక్కడ మనకి ఎక్కడ ఆన్సర్ ఉంది 7 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్. సో ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 13.
రూపన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ, డ్రైవ్స్ 13 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్ అనమాట. ఇక్కడ మనకి ఈస్ట్ డైరెక్షన్లో 13 కిలోమీటర్ ట్రావెల్ చేశారు. సో ఇది పాయింట్ ఏ. నెక్స్ట్ ఏం చేశారు, ఒక లెఫ్ట్ టర్న్ 5 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ అనమాట. సో లెఫ్ట్ టర్న్ 5 కిలోమీటర్. సో ఇక్కడ మనకి లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాడు కాబట్టి కింద రాద్దామా మనం. సో ఇది పాయింట్ ఏ, ఇది 13, ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ 5 కిలోమీటర్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాడు, లెఫ్ట్ టర్న్ 15 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ 15 కిలోమీటర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం చేశారు, మళ్ళీ ఒక లెఫ్ట్ టర్న్ 11 కిలోమీటర్. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్ లెఫ్ట్ టర్న్, సారీ ఇక్కడ 11 కిలోమీటర్ కదా లెఫ్ట్ టర్న్, 11 కిలోమీటర్ లెఫ్ట్ టర్న్ తీసుకున్నారు. నెక్స్ట్ ఫైనల్ లెఫ్ట్ టర్న్ 2 కిలోమీటర్. ఇక్కడ నుంచి ఫైనల్గా ఒక 2 కిలోమీటర్ లెఫ్ట్ టర్న్. ఇది పాయింట్ బి అనుకుందాం. సో ఈ పాయింట్ ఏనా బీనా వీటితో సంబంధం లేదు మనకి. ఏం సంబంధం అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్. సో ఇక్కడ ఎండ్ అయింది కదా, ఈ ఎండ్ అయిన పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్కి ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాం మనం, నార్త్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఇదేమో 5 కిలోమీటర్లు, ఇదేమో 11 కిలోమీటర్లు. మరి ఇది ఎంత అవుతుంది మనకి, 6 కిలోమీటర్లు అవుతుంది. సో 6 కిలోమీటర్ టువర్డ్స్ నార్త్ అనమాట. సో మనకు ఆన్సర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ సిలో ఉందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 14. ఆదిత్య స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ, డ్రైవ్స్ 12 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్ అనమాట. ఇక్కడ మనకి పాయింట్ ఏతో స్టార్ట్ అయితే 12 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్ అనమాట. నెక్స్ట్ ఏం చేశాడు, ఇక్కడ ఒక రైట్ టర్న్ చేసుకుంటే ఒక 9 కిలోమీటర్లు. సో ఇక్కడ రైట్ టర్న్, సో మనకి రైట్ టర్న్ అంటే ఇటు వస్తుంది. సో రైట్ టర్న్ 9 కిలోమీటర్. నెక్స్ట్ ఏం చేశాడు, ఒక రైట్ టర్న్ 14 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 14 కిలోమీటర్ అంటే దానికంటే కొంచెం పెద్దది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాడు, మళ్ళీ ఒక రైట్ టర్న్ 12 కిలోమీటర్లు. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 12 కిలోమీటర్లు అంటే ఇది 9 ఉంది, ఇది 12 అంటే కొద్దిగా పెద్దది ఉండాలి, ఇది 12 కిలోమీటర్. నెక్స్ట్ ఫైనల్గా ఒక రైట్ టర్న్ 2 కిలోమీటర్ అనమాట. సో ఇక్కడ నుంచి ఫైనల్గా ఒక రైట్ టర్న్ 2 కిలోమీటర్. ఇది 12, ఇది 2, టోటల్ లైన్ ఎంత అవుతుంది, రెండు సేమే అవుతుంది కదా, అంటే స్ట్రైట్ లైన్ ఇక్కడ వస్తుంది. ఇది బి అనుకుందాం. ఏ డైరెక్షన్లో ఏ టైప్ వస్తుంది, ఏ డైరెక్షన్లో వస్తుంది అంటే వెస్ట్ డైరెక్షన్లో వస్తుంది. సో వెస్ట్ డైరెక్షన్లో ఇక్కడ టోటల్ ఏమో మనకి ఎంత, ఇది 9 కిలోమీటర్లు, ఇదేమో 12, 12లో 9 తీస్తే ఇది ఎంత అవుతుంది మనకి 3 కిలోమీటర్లు. సో 3 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్, ఇది మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉంది మనకి 3 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్, ఆప్షన్ సిలో ఉందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 15. మిస్టర్ ఎన్ఓపి స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ, డ్రైవ్స్ 11 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్. సో ఇక్కడ మనకి పాయింట్ ఏతో స్టార్ట్ అయితే 11 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్ అనమాట. నెక్స్ట్ ఏం చేశారు, ఒక లెఫ్ట్ టర్న్ 12 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ 12 కిలోమీటర్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒక లెఫ్ట్ టర్న్ 31 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ 31 కిలోమీటర్ అంటే ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశారు, ఒక లెఫ్ట్ టర్న్ 27 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ 27 కిలోమీటర్లు అంటే పెద్ద లైన్ పోతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం చేస్తారు, ఫైనల్ లెఫ్ట్ టర్న్ 20 కిలోమీటర్లు, పాయింట్ పితో స్టాప్ అయిపోతారు. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ 20 కిలోమీటర్లు. సో ఇది పాయింట్ పి, మీరు పాయింట్ బి అనుకోండి, పి అనుకోండి, ఏదైనా అనుకోండి, దాంతో సంబంధం లేదు మనకి. ఇక్కడ నుంచి ఇది ఎంత మనకి డైరెక్షన్, ఏ డైరెక్షను, సౌత్ సైడ్ కదా. సో సౌత్ సైడ్ పోతున్నారు. ఇదేమో టోటల్ 31, ఇదేమో 11, 20 సరిపోయింది కదా మనకి. సో స్ట్రైట్గానే ట్రావెల్ అవుతుంది. ఇది 12, ఇదేమో 27, మరి ఇది ఎంత అవుతుంది మనకి 15 కిలోమీటర్లు అవుతుంది. సో 15 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్, ఇది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ చెక్ చేద్దామా, 15 కిలోమీటర్ టు ద సౌత్, ఆప్షన్ డి మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 16. అమిత్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్ టువర్డ్స్ 11 కిలోమీటర్ టువర్డ్స్ నార్త్ అనమాట. సో ఇప్పుడు పాయింట్ ఏ ఇది తీసుకుందాం, 11 కిలోమీటర్ టువర్డ్స్ నార్త్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, రైట్ టర్న్ తీసుకున్నాడు ఒక 9 కిలోమీటర్లు. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్
రైట్ టర్న్ తీసుకున్నాడు ఒక 9 కిలోమీటర్లు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 15 కిలోమీటర్లు. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 15 కిలోమీటర్లు అంటే కొద్దిగా పెద్దది తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ ఒక 11 కిలోమీటర్ అనమాట. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ ఎన్ని కిలోమీటర్లు మనకి 11 అంటే కొంచెం పెద్దది. నెక్స్ట్ ఫైనల్ రైట్ టర్న్ 4 కిలోమీటర్ పాయింట్ పీకి వచ్చేసాం. ఇక్కడ ఫైనల్గా ఒక రైట్ టర్న్ మనకి ఎన్ని కిలోమీటర్లు 4 కిలోమీటర్. సో ఇది 4, ఇది 11, ఇదేమో 15, సరిపోయింది కదా. ఇది పాయింట్ పి. ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాడు మనకి ఈస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాడు. ఇదేమో 9, ఇదేమో 11, మరి ఇది ఎంత అవుతుంది మనకి 2 కిలోమీటర్. సో 2 కిలోమీటర్ ఈస్ట్, ఇది మన ఆన్సర్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్లో ఎక్కడ ఉంది మనకి 2 కిలోమీటర్ టు ద ఈస్ట్, ఆప్షన్ ఏలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 17. కార్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ డ్రైవ్స్ 13 కిలోమీటర్ నార్త్. సో ఇక్కడ మనకి పాయింట్ ఏ తీసుకుందాం, 13 కిలోమీటర్ టువర్డ్స్ నార్త్. నెక్స్ట్ ఒక రైట్ టర్న్ 11 కిలోమీటర్ అనమాట. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 11 కిలోమీటర్. అక్కడి నుంచి మళ్ళీ ఒక రైట్ టర్న్ ఒక 25 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 25 కిలోమీటర్. నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ ఒక రైట్ టర్న్ 19 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 19 కిలోమీటర్. నెక్స్ట్ అక్కడి నుంచి ఒక ఫైనల్ రైట్ టర్న్ 12 కిలోమీటర్. ఇక్కడ నుంచి ఒక ఫైనల్ రైట్ టర్న్ మనకి ఎన్ని కిలోమీటర్లు 12 కిలోమీటర్. ఇది 12, ఇది 13, టోటల్ 25, సరిపోయింది కదా. ఇది పాయింట్ పి. ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి ఇప్పుడు మనకి ఈస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. ఇది 19, ఇది 11, మరి ఇది ఎంత అవుతుంది మనకి 8 కిలోమీటర్లు. సో 8 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎక్కడ ఉంది మనకి 8 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్, ఆప్షన్ బిలో ఉందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 18. రోహిత్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ డ్రైవ్స్ 10 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్. సో ఇప్పుడు మనకి 10 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్, ఇది ఆప్షన్ ఏ. 10 కిలోమీటర్లు వెస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నారు. నెక్స్ట్ టేక్స్ ఎ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 6 కిలోమీటర్. ఇది లెఫ్ట్ 6 కిలోమీటర్ అనమాట. ఎక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ ఒక 6 కిలోమీటర్. నెక్స్ట్ ఒక లెఫ్ట్ టర్న్ 11 కిలోమీటర్లు. సో ఎక్కడి నుంచి ఒక లెఫ్ట్ టర్న్ మళ్ళీ ఒక 11 కిలోమీటర్లు, అంటే కొంచెం పెద్దది దీనికంటే. నెక్స్ట్ ఒక లెఫ్ట్ టర్న్ 9 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ మనకి 9 కిలోమీటర్. మళ్ళీ అక్కడి నుంచి ఏంటి ఒక ఫైనల్ లెఫ్ట్ టర్న్ 1 కిలోమీటర్. ఇక్కడ నుంచి ఫైనల్గా ఒక లెఫ్ట్ టర్న్, ఇది 1 కిలోమీటర్. ఇది 10, ఇది +1 11, సరిపోయింది కదా. మరి ఇది ఎంత అవుతుంది, ఇది 6, ఇది 9 అయితే ఇది ఎంత అవుతుందంటే 3 కిలోమీటర్ అవుతుంది. సో ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తారు సౌత్. ఎంత డిస్టెన్స్ 3 కిలోమీటర్, ఇది మన ఆన్సర్. సో ఎక్కడ ఉంది మన ఆన్సర్, ఆప్షన్ బిలో ఉంది, 3 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్. క్వశ్చన్ నెంబర్ 19. అమర్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 14 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్ అనమాట. సో ఇక్కడ మనకి పాయింట్ ఏతో స్టార్ట్ చేస్తే 14 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్. నెక్స్ట్ ఏం చేశారు, ఒక రైట్ టర్న్ 15 కిలోమీటర్ అనమాట. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ మనకి 15 కిలోమీటర్. నెక్స్ట్ అక్కడి నుంచి ఒక రైట్ టర్న్ 19 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 19 కిలోమీటర్. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారు, ఒక రైట్ టర్న్ 18 కిలోమీటర్. సారీ, ఇది ఒక రైట్ టర్న్ 18 కిలోమీటర్. నెక్స్ట్ అక్కడి నుంచి ఒక ఫైనల్ రైట్ టర్న్ 5 కిలోమీటర్. ఒక ఫైనల్ రైట్ టర్న్ తీసుకున్నాడు మనకి. సో ఫైనల్ రైట్ టర్న్ అంటే మనకి ఎంత వస్తుంది, రైటా లెఫ్టా, ఫైనల్ రైట్ టర్న్ కదా. ఓకే, రైట్ ఇటే వస్తుంది మనకి, సారీ. ఇది ఒక 5 కిలోమీటర్. సో ఇది 14, ఇది +5 19, సరిపోయింది. ఇదేమో 18, ఇది 15, మరి ఇది ఎంత అవుతుంది మనకి ఈ డిస్టెన్స్ 3 కిలోమీటర్ అవుతుందా. సో 3 కిలోమీటర్ ఈ పాయింట్ నుంచి ఏ పాయింట్కి ఏ డైరెక్షన్లో రావాలి, ఇది పాయింట్ పి కదా. ఏ డైరెక్షన్లో మూవ్ అవుతాం మనం, నార్త్. ఎన్ని కిలోమీటర్లు 3 కిలోమీటర్లు. సో నార్త్ 3 కిలోమీటర్ మన ఆన్సర్ అవుతుంది అనమాట.
సో క్వశ్చన్ ఎక్కడ ఉంది మనకి 3 కిలోమీటర్ టువర్డ్స్ నార్త్, ఆప్షన్ సిలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 20. రుద్ర స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 13 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్. సో ఇప్పుడు 13 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్ అనమాట. ఇది పాయింట్ ఏ. నెక్స్ట్ లెఫ్ట్ టర్న్ 12 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ 12 కిలోమీటర్. నెక్స్ట్ లెఫ్ట్ టర్న్ 15 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ 15 కిలోమీటర్. నెక్స్ట్ ఒక లెఫ్ట్ టర్న్ 14 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ 14 కిలోమీటర్. నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ ఒక ఫైనల్ లెఫ్ట్ టర్న్ 2 కిలోమీటర్. సో ఫైనల్ లెఫ్ట్ టర్న్ అంటే ఒక 2 కిలోమీటర్ జర్నీ చేసి ఇంకా ఆగిపోతాడు. ఇక్కడ 2 కిలోమీటర్. ఇది 13, ఇది 15, మరి ఇది 2 సరిపోయింది కదా. ఇది పాయింట్ పి, స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేయాలి. సో ఇది ఎంత అవుతుంది మనకి? ఈ డైరెక్షన్ ఏ డైరెక్షన్? సౌత్ సైడ్ ట్రావెల్ చేస్తున్నాడు. ఇది 12, ఇది 14, మరి ఇది ఎంత అవుతుంది మనకి? 2 అవుతుంది. సో 2 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్. అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ ఇది, ఈ స్ట్రైట్ లైన్ ఎక్కడ దాకా ఉంది? ఇది 14, ఇది 12 అయితే ఈ మిగిలింది ఎంత అవుతుంది మనకి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? సో అలా కనుక్కోవాలి ఈ మిగిలిన ఏరియా ఆ టైప్లో. మీరు ఇక్కడ చూసారంటే 2 స్ట్రైట్ లైన్లో ఉండే, ఒకటి తెలిసి ఇంకొకటి తెలియదు, ఈ గ్యాప్ మనం కనుక్కోవచ్చు కదా, అలా అనమాట. సో ఇక్కడ మనకి ఎక్కడ ఉంది మనకి? 2 కిలోమీటర్ టు ద సౌత్. సో ఆప్షన్ డి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21. అంకిత్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 11 కిలోమీటర్ టువర్డ్స్ నార్త్ అనమాట. సో ఇప్పుడు 11 కిలోమీటర్ టువర్డ్స్ నార్త్. నెక్స్ట్ లెఫ్ట్ టర్న్ 12 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ 12 కిలోమీటర్. నెక్స్ట్ అక్కడి నుంచి ఒక లెఫ్ట్ టర్న్ 14 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ 14 కిలోమీటర్. నెక్స్ట్ అక్కడి నుంచి ఒక లెఫ్ట్ టర్న్ 14 కిలోమీటర్. ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ 14 కిలోమీటర్. అక్కడి నుంచి ఒక ఫైనల్ లెఫ్ట్ టర్న్ 3 కిలోమీటర్. ఫైనల్గా ఒక లెఫ్ట్ టర్న్. ఎన్ని కిలోమీటర్లు ఇది? ఆ పాయింట్ పి, ఇది 3 కిలోమీటర్. సో ఇది 11 + 3 14, ఇది 14 అయింది, సరిపోయింది కదా. ఇక్కడ ఇది 12, ఇది 14, మరి ఇది ఎంత అవుతుంది మనకి? ఈ డిస్టెన్స్ 2 కిలోమీటర్ అవుతుంది. పాయింట్ పి నుంచి ఏకి ఏ డైరెక్షన్లో? ఇటు అంటే మనకి వెస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేసినట్టు. ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్లు. వెస్ట్ 2 కిలోమీటర్ మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎక్కడుంది మనకి? 2 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్. ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 22. ఎల్ఎంఎన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 18 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్. సో ఇక్కడ పాయింట్ ఏ 18 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఒక రైట్ టర్న్ 13 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 13 కిలోమీటర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 28 కిలోమీటర్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 28 కిలోమీటర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 17 కిలోమీటర్. సో ఒక రైట్ టర్న్ 17 కిలోమీటర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు? ఒక ఫైనల్ రైట్ టర్న్ 11 కిలోమీటర్. సో ఫైనల్గా ఒక రైట్ టర్న్ 11 కిలోమీటర్. ఇది 11 + 18 ఎంత అవుతుంది మనకి? 29 అవుతుందా? ఇక్కడ 28 ఇచ్చారు. సో ఇది మిస్టేక్ పడింది అనుకుంటాను, ఏదో ఒకటి మిస్టేక్ తీసుకోండి. ఇది 29 వేసుకోండి మీరు. సో క్వశ్చన్లో ఇది ఏలో క్వశ్చన్ వాళ్ళుగా మీకు ఇక్కడ క్వశ్చన్లో ఒక పాయింట్ అనేది మిస్టేక్ వచ్చింది. సో ఇది మీరు ఏదో ఒకటి చేంజ్ చేసుకోండి. ఒకటి 28, ఒకటేమో ఇది తీసుకోండి, లేదంటే ఇది 18 పెట్టేసుకొని ఇది 29 తీసుకోండి. సో అప్పుడు అన్నీ సరిపోతుంది మీకు. 29 తీసుకోండి, ఎందుకంటే ఇవి రెండు ఎప్పుడు మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇది పాయింట్ పి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్లో వస్తుంది మనకి? ఏ డైరెక్షన్ అంటే మనకి సౌత్ డైరెక్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ వీటి రెండింటికి డిఫరెన్స్ ఎంత మనకి? 4 కిలోమీటర్. సో ఈ డైరెక్షన్ ఎంత అవుతుంది మనకి? సో ఇంతవరకు మనకి ఎంత? 13 కిలోమీటర్. ఈ పైన ఎంత అవుతుంది మనకి? 4 కిలోమీటరే కదా. ఇది 4 అంటే ఇది కూడా 4 కదా. సో సౌత్ 4 కిలోమీటర్. ఇక్కడ ఆన్సర్లో మనకి ఎక్కడ ఉంది? 4 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్. ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 23. తుషార్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 15 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్. సో 15 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్. పాయింట్ ఏ 15 కిలోమీటర్ సౌత్.
నెక్స్ట్ టేక్స్ ఎ రైట్ టర్న్, ఒక రైట్ టర్న్ 13 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 13 కిలోమీటర్. నెక్స్ట్ ఒక రైట్ టర్న్ 19 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 19 కిలోమీటర్. నెక్స్ట్ అక్కడి నుంచి ఏముంది, మళ్ళీ ఒక రైట్ టర్న్ 18 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 18 కిలోమీటర్. నెక్స్ట్ ఇంకా ఫైనల్ రైట్ టర్న్ 4 కిలోమీటర్. ఫైనల్గా ఒక రైట్ టర్న్, ఇది 4 కిలోమీటర్. ఇది 19 టోటల్. ఇక్కడ 15 + 4 అంటే 19. సో రెండు సేమ్ వస్తాయి. ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్లో పోతున్నట్టు మనకి, వెస్ట్ డైరెక్షన్. ఇదేమో 18, ఇదేమో 13. మరి ఇది ఎంత అవుతుంది మనకి, 5 కిలోమీటర్లు. సో వెస్ట్ 5 కిలోమీటర్ మన ఆన్సర్ అవుతుంది అనమాట. క్వశ్చన్లో ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ డి వెస్ట్ 5 కిలోమీటర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 24. రాహుల్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ, డ్రైవ్స్ 7 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్. సో ఇప్పుడు పాయింట్ ఏ ఈస్ట్ డైరెక్షన్లో 7 కిలోమీటర్ అనమాట. నెక్స్ట్ ఒక రైట్ టర్న్ 2 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ మనకి 2 కిలోమీటర్. నెక్స్ట్ ఏంటిది, ఒక రైట్ టర్న్ 4 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 4 కిలోమీటర్. నెక్స్ట్ ఒక రైట్ టర్న్ 6 కిలోమీటర్. ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 6 కిలోమీటర్ అంటే దీన్ని దాటుకొని పైకి పోతున్నట్టు. నెక్స్ట్ ఒక 3 కిలోమీటర్ ఏ డైరెక్షన్, లెఫ్ట్ టర్న్. ఫైనల్గా ఒక లెఫ్ట్ టర్న్ 3 కిలోమీటర్ అనమాట. సో లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాడు ఒక 3 కిలోమీటర్. సో ఇది టోటల్ 7, ఇది 4, ఇది 3, మరి అది కూడా 7 అవుతుందిగా. సో ఈ పాయింట్ ఏమవుతుంది, పి. ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాడు ఇప్పుడు, సౌత్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాడు. సో ఇదేమో మనకి టోటల్ ఎంత, ఇది 6 కిలోమీటర్ టోటల్. ఏది, ఈ లైన్ అనేది మనకి 6 కిలోమీటర్, ఇది 2. మరి ఇది ఎంత అవుతుంది మనకి, 4 కిలోమీటర్ అవుతుందా. సో 4 కిలోమీటర్ సౌత్ అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎక్కడుంది మనకి 4 కిలోమీటర్ సౌత్ అంటే ఆప్షన్ బిలో ఉందన్నమాట మనకు ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25. యాంగ్డెన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 14 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్. సో 14 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్, ఇది పాయింట్ ఏ, ఇది 14. నెక్స్ట్ ఒక రైట్ టర్న్ తీసుకుంటాడు 13 కిలోమీటర్కి. సో ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాడు, ఒక రైట్ టర్న్ 13 కిలోమీటర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 17 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 17 కిలోమీటర్. ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 19 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 19 కిలోమీటర్. నెక్స్ట్ అక్కడి నుంచి ఒక ఫైనల్ రైట్ టర్న్ 3 కిలోమీటర్. సో ఫైనల్గా ఒక రైట్ టర్న్ 3 కిలోమీటర్. సో ఇప్పుడు టోటల్ ఇక్కడ 14, 3, 17, ఇక్కడ 17 సరిపోయిందా. ఇక్కడ 13, ఇక్కడ 19. మరి ఇక్కడ ఈ మిగిలిన డిస్టెన్స్ ఇది ఎంత అవుతుంది, 6 కిలోమీటర్లు. ఇదేమో పాయింట్ పి. పి నుంచి ఏ డైరెక్షన్లో మూవ్ అవుతాడు మనకి, వెస్ట్. డిస్టెన్స్ ఎంత మనకి 6 కిలోమీటర్. వెస్ట్ 6 కిలోమీటర్ మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ ఉంది మనకి 6 కిలోమీటర్ వెస్ట్, ఆప్షన్ సిలో ఉందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 26. గగన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 13 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్. సో ఇది పాయింట్ ఏ, 13 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్. హీ టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 15 కిలోమీటర్. రైట్ టర్న్ తీసుకొని ఒక 15 కిలోమీటర్. నెక్స్ట్ ఒక రైట్ టర్న్ తీసుకుంటాడు 17 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ తీసుకున్నాడు 17 కిలోమీటర్. నెక్స్ట్ అక్కడి నుంచి ఒక రైట్ టర్న్ తీసుకున్నాడు 16 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ తీసుకున్నాం 16 కిలోమీటర్. నెక్స్ట్ ఒక ఫైనల్ రైట్ టర్న్ 4 కిలోమీటర్. ఫైనల్గా ఒక రైట్ టర్న్ 4 కిలోమీటర్. ఇది 4, 13 ఎంత టోటల్ 17. ఇది కూడా 17. సో సరిపోయింది. ఇది పి. ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తారు మనకి, సౌత్. సో సౌత్ సైడ్ ఇది 15, ఇదేమో 16. మరి ఇది ఎంత అవుతుంది మనకి, 1 కిలోమీటర్. సో 1 కిలోమీటర్ సౌత్ సరిపోయింది కదా మనకి. ఇక్కడ ఆప్షన్ చెక్ చేద్దాం. 1 కిలోమీటర్ సౌత్ ఎక్కడ ఉంది మనకి, 1 కిలోమీటర్ సౌత్, ఆప్షన్ సి మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 27.
FGH స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్ 16 కిలోమీటర్ సౌత్. సో ఇది ఒక పాయింట్ ఏ, 16 కిలోమీటర్ సౌత్. నెక్స్ట్ ఒక లెఫ్ట్ టర్న్ 12 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ 12 కిలోమీటర్. నెక్స్ట్ ఒక లెఫ్ట్ టర్న్ 28 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ మనకి 28 కిలోమీటర్. నెక్స్ట్ ఒక లెఫ్ట్ టర్న్ 23 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ 23 కిలోమీటర్. సో పెద్దదిగానే గీసుకుందాం ఇంకొద్దిగా. నెక్స్ట్ అక్కడి నుంచి ఏమైంది మనకి ఒక ఫైనల్ లెఫ్ట్ టర్న్ 12 కిలోమీటర్లు. సో ఫైనల్గా ఒక లెఫ్ట్ టర్న్ ఎన్ని కిలోమీటర్లు? 12 కిలోమీటర్లు. ఇది పాయింట్ పి. 12, 16, 28, 28 సరిపోయింది కదా. ఇది 12, ఇది 23. మరి ఇది ఎంత అవుతుంది మనకి? 11 కిలోమీటర్లు అవుతుంది. సో 11 కిలోమీటర్ ఏ డైరెక్షన్ మనకి? ఈస్ట్ 11 కిలోమీటర్లు. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 11 కిలోమీటర్ ఈస్ట్, ఆప్షన్ బి అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 28. రాజన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 12 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్. సో 12 కిలోమీటర్ వెస్ట్ అనమాట. నెక్స్ట్ లెఫ్ట్ టర్న్ 13 కిలోమీటర్. ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ తీసుకుంటాడు 13 కిలోమీటర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ 14 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ 14 కిలోమీటర్. నెక్స్ట్ ఒక లెఫ్ట్ టర్న్ 18 కిలోమీటర్. లెఫ్ట్ తీసుకున్నాము మనం 18 కిలోమీటర్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫైనల్ లెఫ్ట్ టర్న్ 2 కిలోమీటర్. ఫైనల్గా ఒక లెఫ్ట్ టర్న్ 2 కిలోమీటర్. ఇదేమో పాయింట్ పి, ఇదేమో పాయింట్ ఏ. ఇక్కడ 2, ఇక్కడ 4, ఇక్కడ 14 కదా. సో టోటల్ 14. 12 + 2 ఎంత? 14 సరిపోయిందా? ఇక్కడ 13, ఇక్కడ 18. మరి ఇది ఎంత అవుతుంది? రిమైనింగ్ 5 కిలోమీటర్ అవుతుంది. ఏ డైరెక్షను? సౌత్ డైరెక్షను, 5 కిలోమీటర్. ఇదే మన ఆన్సర్. ఎక్కడుంది మనకి 5 కిలోమీటర్ సౌత్? ఆప్షన్ బిలో ఉందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 29. బిషాయ్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 18 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్. ఇక్కడ పాయింట్ ఏ 18 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్. He then takes a left turn 17 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ 17 కిలోమీటర్ అండ్ డ్రైవ్స్ మళ్ళీ లెఫ్ట్ ఒక 19 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ మళ్ళీ ఇదెంత? 19 కిలోమీటర్. మళ్ళీ ఒక లెఫ్ట్ టర్న్ 18 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ ఎన్ని కిలోమీటర్లు? 18 కిలోమీటర్. మళ్ళీ ఫైనల్గా ఒక లెఫ్ట్ టర్న్ 1 కిలోమీటర్. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక లెఫ్ట్ టర్న్ 1 కిలోమీటర్. ఇప్పుడు ఇది 18 + 1 19, ఇది 19 మ్యాచ్ అయిపోయిందా? సో ఇది పాయింట్ పి. ఇది 17, ఇది 18. మరి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 1 కిలోమీటర్. ఏ డైరెక్షన్ మనకి? ఈస్ట్. సో ఈస్ట్ 1 కిలోమీటర్. ఇది మన ఆన్సర్ అనమాట. సో ఎక్కడుంది? 1 కిలోమీటర్ ఈస్ట్, ఆప్షన్ బిలో ఉందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 30. రోహిత్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ డ్రైవ్స్ 5 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్ అనమాట. సో ఇక్కడ పాయింట్ మనకి ఏ, 5 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్ అంటే ఇటు. నెక్స్ట్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటాడు ఒక 2 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ మనకి ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్. సో నెక్స్ట్ అక్కడి నుంచి ఏం చేస్తున్నాడంటే ఒక రైట్ టర్న్ 4 కిలోమీటర్ అనమాట. సో ఒక రైట్ టర్న్ 4 కిలోమీటర్. నెక్స్ట్ అక్కడి నుంచి ఒక రైట్ టర్న్ 2 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఒక రైట్ టర్న్ 2 కిలోమీటర్. నెక్స్ట్ అక్కడి నుంచి ఒక ఫైనల్గా రైట్ టర్న్ 1 కిలోమీటర్. సో ఫైనల్గా ఒక రైట్ టర్న్ ఎన్ని కిలోమీటర్లు? 1 కిలోమీటర్. సో ఇక్కడ టోటల్ 4 కదా. ఈ లైన్ 4 మనకి. ఈ లైన్ 4 అయితే ఇక్కడ 1 కిలోమీటర్ ట్రావెల్ చేశారు. మరి ఈ పాయింట్ డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకి? ఈ పాయింట్ డిస్టెన్స్ 3 కిలోమీటర్ అవుతుంది. ఇదేమో 5 కిలోమీటర్. సో మనకి ఈ పాయింట్ తోటి ఆగిపోయింది. ఈ పాయింట్ ఆగిపోతే ఎంత? పీ పీ దగ్గర ఆగిపోయింది. మరి ఇప్పుడు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాడు? మనకి వెస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాడు. ఎన్ని కిలోమీటర్లు? ఇది 3, ఇది 5. ఇక్కడ నుంచి మనకి 3 + 5 అంటే 8 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాడు. సో వెస్ట్ 8 కిలోమీటర్ మన ఆన్సర్ అవుతుంది అనమాట.
సో ఇక్కడ మనకు ఆన్సర్ ఎక్కడ ఉంది? మనకి ఆప్షన్ డి వెస్ట్ 8 కిలోమీటర్ మన ఆన్సర్ అవుతుంది. సో ఇది ఇక్కడ క్వశ్చన్ అనేది మనకి ప్రింటింగ్ మిస్టేక్ ఉందన్నమాట. సో ఇది వెస్ట్ 8 కిలోమీటర్ మన ఆన్సర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నారంటే మన ఛానల్ ప్లేలిస్ట్ కూడా చెక్ చేయండి.